హలో అండి. ఈరోజు రెసిపీ చికెన్ కారం పొడి అండి. చికెన్ పికిల్ విన్నాం కానీ చికెన్ కారం పొడి ఏంది అనుకుంటున్నారా? పేరు కొత్తగా ఉన్నా నిజంగా ఒక్కసారి టేస్ట్ చేశారంటే అన్నం వద్దు అన్న వాళ్ళు కూడా కడుపు నిండా తింటారండి. ఈవెన్ పిల్లల లేదా పెద్దల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూడండి. దానికోసం నేను ముందుగా గరం మసాలా దినుసులు అన్నిటినీ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత ఒక స్పూన్ కస్తూరి మేతి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 kg బోన్ లేకుండా బోన్లెస్ చికెన్. ఈ బోన్లెస్ చికెన్ని కూడా బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న పీసులు అయితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు బాగా రెడ్ కలర్గా ఫ్రై తొందరగా అయిపోతాయండి. అలానే ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్ అండ్ ఒక 20 ఎండుమిరపకాయలండి. 4 పెద్ద సైజు వెల్లుల్లి తీసుకున్నాను. ఒక స్పూన్ సాల్టు అండ్ 4 మీడియం సైజు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలైతే 40 నుంచి 50 వరకు తీసుకున్నానండి. ఒక గుప్పెడు కరివేపాకు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నిజంగా అండి, ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కంపల్సరీగా మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. వంట రాని వాళ్ళు కూడా బాగా చేయొచ్చు. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూస్తే దీంట్లో నేను ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ కావాలంటే మనం తర్వాత రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, ధనియాల పౌడర్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ కారపొడి, కారం కూడా చూసి వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఒక నిండు స్పూను ఫుల్ స్పూన్ వేసేసేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుందైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అండి. ప్రతి చికెన్ ముక్కకి ఈ మసాలా మొత్తం బాగా అంటాలన్నమాట, ఉప్పు కారాలు మొత్తం. సో బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలండి. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకని నేను ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది ఒక 1/2 kg ఆయిల్ వరకు తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని బాగా లోలో పెట్టేసుకొని ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదండి, అవి ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు బాగా పొడి పొడిగా అవ్వాలి. ఇదిగోండి, నేనైతే ఫ్రై చేసి ఇలా పక్కకు తీసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం బాగా ఒలిచిపెట్టుకున్న చిన్నుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి ఒలిచిపెట్టుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలని కూడా 1 by 1 వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎక్కువగా మాడనివ్వకుండా ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ఇంకో బౌల్లో సపరేట్గా తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్ స్లైసెస్ని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొంచెం క్రిస్పీనెస్గా వస్తే మనకి మిక్సీ పట్టేటప్పుడు కారం అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో నాకు ఒక 10 minutes తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 by 1 మిక్సీ పట్టుకుందామండి. దీనికోసం ఫస్ట్గా బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ నేను మిక్సీలో పొడి చేసుకుంటున్నానండి. ఈ పొడి అనేది మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం అలా బ్లెండ్ చేసేసి తీసేసేయండి. ఎండుమిరపకాయలని మిక్సీ చేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి ఉంది కదా, దాన్ని కూడా దాంట్లోనే వేసేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ దాన్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. ఈ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ ముందే చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. వీటిని ముందు మిక్సీ పట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి చల్లబడాలి. బాగా చల్లారిన తర్వాత వాటిని కూడా ఇదే పౌడర్లో వేసేసి మెత్తగా చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది ఏ ఫార్మెట్లో రావాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా ఫార్మెట్ కొంచెం గరుగ్గానే ఉంటుందండి, మరీ మెత్తగా అయితే ఉండదు, తినడానికి బాగోదు. ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక యూస్ చేసిన ఆయిలేనండి, అదే ఆయిల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం చికెన్, ఆ చికెన్ని కూడా ఇప్పుడు నేను 1 by 1 దీంట్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. దీన్ని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పీస్ అనేది బాగా ఉడుకుతుందండి, లేకపోతే పీస్ అనేది లోపల ఉడకకుండా బయట కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఫ్రై చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో ఈ చికెన్ మొత్తాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా అంటే మరీ పేస్ట్ కాదండి, మనం కొబ్బరి తురిమితే ఎలా వస్తుందో ఆ తురుములాగా ఈ చికెన్ అనేది రావాలి. ఆ తురుము కూడా మీకు చూపిస్తానండి ఎలా రావాలి అనేది. చూడండి ఒకసారి, ఇక్కడ నేను వేసి పెట్టాను. ఇలా మరీ మెత్తగా కాదండి, కొబ్బరి తురుములా వచ్చింది. ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, రెడ్ చిల్లీ, వెల్లుల్లి, ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఆ మొత్తాన్ని కూడా ఇదే చికెన్లో వేసి బాగా కలిపేసేయాలండి. ఇలా కలుపుతున్నప్పుడే ఆ ఫ్లేవర్కి నిజంగా చాలా ఆకలేస్తుందండి. వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తిన్నామంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసి ఇంకా మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేయండి. ఇలా చేసి పెట్టుకున్న ఈ చికెన్ కారపొడిని మీరు ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారు అంటే ఆఫీస్ టైం అయినప్పుడు, స్కూల్స్ టైం అయినప్పుడు జస్ట్ అన్నం వండేసుకొని ఈ పొడి కలిపేసుకున్నామంటే ఒక ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.